హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఓటు వేయడం మనందరి హక్కు, బాధ్యత. ఇది ఒక దైవ కార్యం, ఓ పూజతో సమానం. దేవాలయానికి వెళ్ళి దేవునికి పూజ చేసిన దానితో సమానం. చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసిన దానితో సమానం. మసీదుకి వెళ్ళి నమాజు చేసిన దానితో సమానం. ఇది మన పాత్ర, దేవుడిచ్చినటువంటి, భగవంతుడిచ్చినటువంటి పాత్ర. ఆ పాత్రను మనం సక్రమంగా నిర్వర్తించాలి. ఓటు వేయకపోవడం అనేది తప్పే, భగవంతుని దృష్ట్యా కూడా తప్పే. లేజినెస్ కారణం గానో, లేదంటే ఏదో సెలవు అనుకున్నట్టుగా ఎంజాయ్ చేద్దామనో, మనం వేయకపోతే ఏమవుతుందిలే, చాలామంది ఓట్లు వేస్తారు కదా అనో వెళ్లకుండా, ఓటు వేయకుండా ఉంటే తప్పు చేసినట్టే. ఎందుకంటే ఓటు అనేది ఒక మహత్తర కార్యం, అది ఒక దైవ కార్యం. సమాజంలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలని, కళ్యాణం జరగాలని అనే ఉద్దేశం అందులో ఉంది. అందరికీ స్వాతంత్ర్యం ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అనేదే దీనిలోని ప్రధాన ఉద్దేశం. మన భావం ఎలా ఉంది? అందరికీ మంచి జరగాలి, మనకొక్కరికే సంకుచితంగా ఆలోచించి మనకొక్కరికే మేలు జరగాలి, ఏదో చిన్నపాటి మేలు మనకు జరిగింది కదా అనే ఉద్దేశంతో మనం ఓటు వేయడం అనే దానికంటే, అందరికీ, సమాజానికి మొత్తానికి మంచి జరగాలి, ఎవరికీ హాని జరగకూడదు, ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు రావాలి, బాగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో, భావనతో కానీ ఓటు వేశామంటే భగవంతుడు మనల్ని కరుణిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనకు మంచి చేస్తాడు. ఒక 100 మంది ఉన్నాం, 100% ఓటింగ్ జరగాలి. ఎందుకు జరగాలంటే ప్రతి ఒక్కరిలో దివ్యశక్తి ఉంది. ఈ ఓటింగ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటే, ప్రతి ఒక్కరిలో ఉన్న దివ్యశక్తి పాల్గొంటే అదంతా కలిసికట్టుగా పనిచేసి సమాజానికి, లోకానికి కళ్యాణాన్ని ఇస్తుంది. సమాజం మొత్తానికి లోక కళ్యాణాన్ని ఇచ్చినప్పుడు అందులో మనం కూడా భాగం కాబట్టి మనకు మంచి జరుగుతుంది. చూడండి, ఒక 10 మంది, 20 మంది, 100 మంది ధ్యానం చేశారంటే అక్కడ ఉండేటువంటి శక్తి చాలా ఎక్కువ, అందులో పాల్గొన్న వాళ్లకు మంచి జరుగుతుంది. ఎంత ఎక్కువ మంది కూర్చొని ధ్యానమో, ప్రార్థనో, పూజో చేశారంటే దాని యొక్క ఫలితం ఎక్కువ వస్తుంది, అది కూడా ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుంది. కాబట్టి ఈ ఓటు అనే కార్యక్రమాన్ని, ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. 100కు 100% పాల్గొనాలి. 100 మంది ఓటు వేసి 100% రావాలంటే ఏం చేయాలి? 1+1+1 అలాగ 100 మంది రావాలి. అప్పుడే మహత్తర కార్యం, కళ్యాణం విజయవంతమవుతుంది, సమాజానికి శ్రేయస్సు జరుగుతుంది. ఇది భగవంతునికి ఇష్టం. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి కార్యక్రమం చేసి మనం సమాజానికి మేలు చేయాలి, మనకు మేలు చేసుకోవాలి. కాబట్టి ఓటు వేసే రోజున మీరు లేజినెస్ వలనో, సోమరితనం వలనో, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో ఏముందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. ఇది ఒక మహత్తర కార్యం, దైవ కార్యం. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొంటే చాలా మంచిది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, సమాజానికి శ్రేయస్సు జరుగుతుంది. కదలండి, రండి. ఇది ఒక స్వాతంత్ర ఉద్యమంలాగా. మనం స్వాతంత్ర ఉద్యమం సమయంలో లేము. ఇప్పుడున్న మన అవకాశాన్ని, మనం ఓటు వేయడమే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టు లెక్క, ఒక దైవ కార్యం చేసినట్టు లెక్క, పూజ చేసినట్టు లెక్క, ప్రేయర్ చేసినట్టు లెక్క, నమాజు చేసినట్టు లెక్క. కాబట్టి ఓటు వేయండి, లోక కళ్యాణానికి మీరు మీ వంతు పాత్రను పోషించండి.
పాటించండి. ఇందులో ఎంతో త్యాగం ఉంది, మంచి భావన ఉంది, దైవత్వం ఉంది. కాబట్టి మీ దైవత్వాన్ని రేపు ఓటు వేసే రోజున ఓటు వేసి సఫలీకృతం చేసి సమాజానికి శ్రేయస్సును, కళ్యాణాన్ని మీ వంతు మీరు అందించండి. జై హింద్. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.